హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఇదే నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఏంటి కొత్తగా ఇదే నా ప్రపంచం అని చెప్తుంది అనుకుంటున్నారా? కాదండి బాబు, అసలు మన ఛానల్ పేరే ఇది. 2025 నుంచి నేను అలా మార్చుకొని స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్ ఎప్పుడో మారిపోయింది, కాకపోతే నేను ఈ సంవత్సరం నుంచి దాన్ని కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి నాతో. ఇది మన న్యూ ఇయర్కి వేసుకున్న ముగ్గులు అనమాట. నేనైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈసారి హాఫ్ అన్ అవర్లో నా రంగోలీ అంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా లోపల చెల్లి కూర్చుంది, తమ్ముడేమొచ్చి న్యూ ఇయర్కి సెలబ్రేషన్కి వైజాగ్ వెళ్ళిపోయి ఉన్నాడనమాట. నేను, మా వారు, పిల్లలు చూడండి ఎలా ఉందో మా లైన్. సైలెంట్గా ఉందనుకుంటున్నారా? కాదండి, నేను సౌండ్ అంతా కట్ చేసి ఉన్నాను. బయట అయితే డీజే గోల్తో చాలా దీనిగా ఉంది. మా స్టారు, రంగోలి, అన్ని రకాల పండుగలు నేను చేసేసుకుంటాను. ఈ సంవత్సరం మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. 2025 రంగోలి చాలా అదిరిపోయింది మా ఇంటి ముందు. ఎందుకంటే నేను మంచిగా నెమలు వేసుకున్నాను. నెమలు వేసుకోవడమే కాదండి బాబు, అసలు నిజంగా హాఫ్ అన్ అవర్లో తేలిపోవడం అనేది నాకు చాలా షాకింగ్గా ఉంది. హాఫ్ అన్ అవర్లో నేను రంగోలీని కంప్లీట్ చేసేసాను అనమాట. చాలా చక్కగా వచ్చింది. ప్రతిసారి కూడా ముగ్గు వేయడం తొడడం ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. మీలో ఎంతమందికి ఇలా వస్తుంది? నాకైతే ఇట్లానే వచ్చేది. ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది. కలర్స్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కొత్త సంవత్సరం అంటే అంతే కదండి, కొత్తగా ముగ్గులు వేసుకోవడం, ఏదైనా స్వీట్ చేసుకోవడం, ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకోవడం, గుడికి వెళ్ళి రావడం, ఇవే ఉంటాయి కదా. గ్రీటింగ్స్ చెప్పడం చిన్నప్పుడైతే చాలా బాగా అనిపించేదండి. ఇది మా ఆఫీస్ ముందు వేసిన ముగ్గు అనమాట. మా స్టాఫ్ అందరం కలిసి వేసుకున్నాము చక్కగా. ఈ 2025ని బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నాము. అందుకని చెప్పేసి స్టాఫ్ అందరం కూడాను పనమ్మాయి ముగ్గు వేస్తుంటే ఆపించేసి మరి మేమంతా కలిసి వేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. మా మేడం, నేను, మా స్టాఫ్, ఇంకా ఇంకా జెంట్స్ కూడా వచ్చి వేశారు. చూసారు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అంటే అంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఏదైనా ఏ చిన్న విషయానికైనా సరే నలుగురు కలిస్తే అందులో ఉండే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదా. మీరు ఎంతమంది ఇట్లా ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ అనేది నాకు కామెంట్ చేయండి. ఈ మధ్యలో చూసారా, లోపలంతాను పర్పుల్ కలర్, పైనంతాను గోల్డ్ చెమ్కీస్ అనమాట. మరొకసారి అందరికీ నేను శుభాకాంక్షలు చెప్పేటప్పుడు నేను ఈ వీడియో తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నేనైతే ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా కోసం ఖచ్చితంగా కోరుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా ఈ 2025 అంతా మంచిగా జరగాలని, అనుకున్న పనులన్నీ చక్కగా అవ్వాలని, అలాగే 2025 మీకు కూడా మంచి ఆఫరింగ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను. అయితే ఈ వీడియోస్ అన్నీ మీకు లేట్గానే వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే స్లోగానే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీకు పెడతాను, ఏ వీడియో కూడా మిస్ చేయను. కానీ నేను అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు, నేను అటు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో చూసుకోవాలి, వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి, అన్నీ నాకు హెల్ప్లెస్గానే ఉన్నాయి. సో వీళ్ళ వల్ల నాకు కొన్ని వీడియోస్ అనమాట కొంచెం మూవ్ అవుతున్నాయి. అయితే ఈ పండగకి నేనైతే ఉండట్లేదనమాట. సంక్రాంతికి నేను మా అత్తగారి ఊరికి మేము రాజమండ్రి వెళ్దాం అనేసి అనుకున్నాము. బట్ ఏమవుతుందో చూడాలి. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇదండి, ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్నీ అనుకున్న పనులన్నీ చక్కగా అన్ని సక్సెస్లో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నేనైతే దోశ, బాయిల్డ్ ఎగ్ అయితే వేశాను. పిల్లలు కూడా చక్కగా తిన్నారు. ఇంకా తిన్న తర్వాత ఈరోజు స్పెషల్ కాబట్టి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాం అనమాట. ఇద్దరం కూడాను ఆఫీసెస్ ఉన్నాయి, ఎవరు వెళ్ళలేదు. సో ఆఫీసులకి వెళ్ళకుండా మేము చక్కగా బయటికి వెళ్ళి అలా తిరిగి వద్దామని అనుకున్నాము. ఒక దగ్గర వచ్చేసి చాక్లెట్ నట్స్ షేక్ తీసుకున్నాను అనమాట. మిల్క్ షేక్ తీసుకున్నాను. చాలా బాగుంది నిజంగా. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాం చూసారా, అదే చాలా నచ్చుతూ ఉంటుంది. నాకైతే నట్స్ చాలా బాగా అనిపించింది. సో మేము అక్కడ నట్స్ అది
మిల్క్ షేక్ అది తీసుకున్న తర్వాత కాస్త అలా తిరగడానికి వెళ్ళాం అనమాట. సో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నేను వీడియో షూట్ చేయలేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా, అందుకని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మా సైడ్ వచ్చినప్పుడు రండి అని పిలిచారు. సో నా ఫ్రెండ్స్ అనమాట. అలా వెళ్ళాను. వెళ్ళేసి ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి ఇంకా మా పిల్లల్ని తీసుకుని అలా బయటికి వెళ్దామని అనుకున్నాను అనమాట. పిల్లలకి సెలవు వచ్చినప్పుడు, మాకు సెలవు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము బయటికి వెళ్తూనే ఉంటాము. ఎందుకంటే మీకు తెలుస్తుంది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం అయితే ఈసారి స్పెషల్గా చేసేదేం లేదు. మొత్తం లంచ్ డిన్నర్ అంతా బయటే చేద్దాం అనేసి అనుకున్నాము. అయితే మేము కాస్త బయటికి రావడం వల్ల అనమాట పిల్లలకి బయటే ఫుడ్ అయితే అన్నీ తిన్నాము. మేము కూడా చక్కగా చేసేసాము. మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. అంతేకాదండి, అసలు కిందటి సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే ఇంకా ఎవరిని కలవలేదు. ఇంతకు ముందు అయితే చాలా తెలిసిన వాళ్ళని, అంతేకాదు చుట్టాలతో సహా అందరినీ కలిసేదన్నమాట. ఈసారి అయితే నేను ఎవరిని కలవలేదు. మేము ఉండేది నలుగురం. చక్కగా ఎంజాయ్ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాం. అలా బయటికి వచ్చాం. సో అలా బయటకు వచ్చి బీచ్ దగ్గరికి వెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరేం చేశారు ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయానండి. నేనైతే చూస్తున్నాను చాలామంది అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారు ఎక్కువగా. సో చూసిన వాళ్ళు లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ నొక్కారంటే నా ప్రతి నోటిఫికేషన్ మీకు ఆన్ అవుద్ది. దానివల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు వస్తుంది. అక్కడి నుంచి మేము ఇంకా నేనైతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మొత్తం అంతాను ముక్కంతా పట్టేసింది. వాము అన్నం అయితే చేసుకొని తిన్నాను. మీలో ఇది చలికాలం కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పనే చేయండి. చక్కగా వాము వేసి తాలింపు వేసుకొని వేడిగా వండిన అన్నాన్ని అందులో వేసుకోండి. ఇది మా అమ్మగారు ఎప్పుడు నాకు ఈ డిష్ని పెడుతూ ఉండేవారు. నాకు, మా తమ్ముడికి, మా చెల్లికి ఖచ్చితంగా పెట్టేవారు అనమాట. మా నాన్నగారు ఇదే చేయమనేవారు. మా ఇంట్లో ఇదే ఫేమస్ ఫుడ్. అంత పెద్ద వంటకమా అని మీరు అనుకోవచ్చు, కానీ పిల్లలకి ఒకసారి పెట్టి చూడండి. జీర్ణానికి, జలుబుకి, రొంపకి, దగ్గుకి ఇది మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ప్రతిసారి పిల్లలకి వచ్చేసి మీరు అలా దగ్గు మందులు అవి వేసే కంటే వాము అన్నం పెట్టండి, చాలా బాగుంటుంది. అయితే ఇది మా కర్రీ అనమాట, నైట్ ఫిష్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్.